వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం చూస్తున్నాం కదా సీఎం కప్ 2025 ఘనంగా స్టేట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో మనం ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నాము. సో ఈ 4 రోజులు కూడా నెట్ బాల్ అండ్ బాక్సింగ్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనతో పాటు డివైఎస్ఓ గారు ఉన్నారు. సో ఈ 4 రోజులు కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం ఇంకా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరున్నారో తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్కారం, నా పేరు శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, మహబూబ్ నగర్. ఈ యొక్క చీఫ్ మినిస్టర్ కప్ 2025-26 జరగడానికి మెయిన్ కారణము మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, అట్లనే మన స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారు, అలానే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, అలానే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ అంటే పంచాయత్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా 2 గేమ్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ ఒకటి బాక్సింగ్ అండ్ నెట్ బాల్. ఇవి కూడా సక్సెస్ కావడానికి ఇంకా ఇప్పుడు రేపటి వరకు ఉన్నాయి. ఇవన్నీ దిగ్విజయంగా కావడానికి ముఖ్యంగా మా కలెక్టర్ గారు, ఎందుకంటే మాకు ఎప్పుడు మాకు సజెషన్స్ ఇచ్చి ఇటువంటి అన్నీ మీరు బర్డన్ కాకుండా ఇష్టంతో చేయాలని మాకు ఉపదేశిస్తుంటారు. సో అందుకే మేము ఈ యొక్క కాంపిటీషన్స్, మేము బాక్సింగ్ కూడా మీరు నిన్న చూశారు, చాలా సంతోషంగా, ఏం ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఇంజురీ కాకుండా సక్సెస్ గా కంప్లీట్ చేసుకున్నాం మేము. అది కూడా చూసి అసలు బాక్సింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లా విన్నింగ్ ఎవరికి ఇస్తున్నారు అట్లా ఎలా చాలా గొడవలు అవుతాయి. బట్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా సాగిపోయింది. సో ఇది మీ టీం పవరే అనుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే మాకు యాక్చువల్ ఇక్కడ 2 అసోసియేషన్లు ఇక్కడ వచ్చినాయి, కానీ 2 అసోసియేషన్లను మేము ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ ద్వారా వాళ్ళకు బ్యాలెన్స్గా పెట్టి వాళ్ళను ఏమి గొడవలు లేకుండా చేసుకోవాలి ఇక్కడ అనేది ముందే పెట్టేసి, ఇంకోటి ఏంటంటే అందరూ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తే మేము వింటాం, మేము చెప్తే వాళ్ళు వింటాం కాబట్టి మెయిన్ మోటో మన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ను మహబూబ్ నగర్లో చాలా రోజుల తర్వాత మేము ఇక్కడ చేసాము. ఇండోర్లో చేయడం ఫస్ట్ టైం బాక్సింగ్. సో దాన్ని మేము సక్సెస్ఫుల్ గా చేయడమే మేము అందరం అనుకున్నాము. ఇంకోటి సార్, అందరి నుంచి అయితే నేషనల్ లెవెల్లో చేసే స్టేట్ లెవెల్ ఇంత బాగా చేశారు, నేషనల్ లెవెల్ ఇక్కడ జరిగితే ఇంకెంత బాగా చేస్తారని అఫీషియల్స్ కూడా మాకు ఎలాంటి లోటు లేకుండా బాగా చూసుకున్నారంటే, సో ఇంత పాజిటివ్ మీకు వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే అందరు మన రిలేటివ్స్ లాగానే, బంధువులు లాగానే, అంతా మన కొలీగ్స్, మన బాక్సర్స్ లాంటి. ఇక్కడ కొన్ని ఏమీ రాలేదు, అయినా కొన్ని చిన్నవి వచ్చినా కానీ అందరూ అంటే అటు పాజిటివ్గా తీసుకొని ఈ యొక్క బాక్సింగ్ అండ్ నెట్ బాల్ కాంపిటీషన్ను ముందుకు తీసుకొని వెళ్ళారు. సో అన్ని రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి, జడ్జిమెంట్స్ కూడా బాగా వచ్చినాయి, విన్నర్ లూజర్ కూడా అన్ని జడ్జిమెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిగిద్ది అంటారా మీరు? నెక్స్ట్ ఇయర్ చూద్దాము, ఇక్కడే తీసుకుంటాము. ఇంకేమన్నా ఉంటే ఫెడరేషన్ కప్ అలాంటి నేషనల్ టోర్నమెంట్స్ కూడా అలాంటి ఇంకెవరైనా ఉంటే చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, స్టేట్ లెవెల్ అయితే ఘన విజయంగా సాధించుకున్నారు. సో మహబూబ్ నగర్ లో జరిగిన బాక్సింగ్ అండ్ నెట్ బాల్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ రోజు అయితే క్లోజింగ్ సెరమనీ కూడా ఉంటుంది. ఇంతటితో 2025-26 సీఎం కప్ అయితే ముగిసింది. చూస్తూ ఉండండి ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.